పడ్డాక ఆయనతో కాళ్ళ మీద అడుగు పెట్టిండు, బొచ్చలు అడుగు పెట్టిండు. అడుగు పెట్టి బాబో రాజుగారిని చెయ్యిలా పట్టిన. చెయ్యిలా పట్టి 2 కీకలు వేసే వరకు నువ్వు ఒరుతున్నావని ఆయనతో మెడత వాళ్ళ తీసిండు, నోట్లో పెట్టిండు. నోట్లో పెడితే సంపకన్నం మసత్తలేదు. సంపకు 5 నెలల ఆపరేషన్ అయ్యి నేను చెంపకన్నా నాకు అవసరం డబ్బలేదా అని నేను ఏడతాను. మొత్తం అస్సలు సాసాడకపోతే ఆ ఏళ్ళ సందులోకి వెళ్ళి ఒక చెయ్యి బంగారాన్ని రైక పట్టుకున్నా, ఒక చేత ఎల్లకి వెళ్ళి మొసాడ తట్టు పీకే వరకు నువ్వు చెప్తావు అనుకుంటా కూర్చుంటే చెప్పు అన్న, ఈ బంగారం నీకు వర్తించదే, నా కష్టం చేసుకున్నదే, మా మరి చంపి నీళ్ళలో ఎత్తానన్నాడు. చంపి నీళ్ళలో ఎత్తానంటే నువ్వు చంపి నీళ్ళలో వేసటం అయితే మా అవ్వకి అగ్గిపెట్టు అంతే. నేను ఒక్కదాన్నే, 20 మంది మా కులం, 20 మందిలో పోయి నువ్వు అగ్గిపెట్టు, నన్ను చంపి నీళ్ళు అలవారాయి, నువ్వు ఈ బంగారం తిను, నువ్వు అగ్గిపెట్టు, నువ్వేం పైసలు ఖర్చు పెట్టకుండా మంచిదే కానీ అగ్గి అయితే పెట్టన్నా, నువ్వు అగ్గి అయితే పెట్టే నా కొరకు అది ఉన్నది అని నేను ఏడుతాంటే నువ్వు చెప్తావు అని గుద్దుతాండు. నేను గుద్దకన్నా ఆపరేషన్ అయిందాన్ని గుద్దకు అని ఏడ్చి ఇక శీల దింపుకున్నాడు. అటు ఇగ్గి శీల దింపుకొని ఆయన నా పిరికిడి గట్టిగా పట్టుకున్న బోసాయి గట్టిగా పట్టుకున్నాక చేతులు వాయ తీసిండు. నా ఏళ్ళు ఇరిగినట్టు అయిన వాళ్ళు వాడిని ఎడవేసే ఏలు ఒక్కటి దొరికింది. ఈ ఎడవ చేత వాని ఏళ్ళు ఇడిచిన సుత చేతికి వచ్చింది కదా వానికి బంగారం, నా ఏళ్ళు ఇడిచిన అంటే కళ్ళ నిండా చూసి వాని ఏళ్ళు ఇడిచి ఇడిచిపెట్టినాక ఆయనతో 3 అడుగులు వేసిండు. ఆ తువ్వాల మెడకున్నది, ఆ తువ్వాల తీసుకున్నాడు, శీల దానికి పెట్టుకున్నాడు, బిల్ల ఉన్నది, ఆయనతో ప్యాంటు జేబులు పెట్టుకున్నాడు. 2 తులాల బంగారం ఎంత? 2 తులాల పావులెత్తు. 2 తులాల పావులెత్తు. ఇక బిల్లకు పావులెత్తు మీద బేడెత్తు ముబ్బేడెత్తు అన్నట్టు. ఈయన లేడా ఇంకొక ఆయన? నువ్వు ఒక్కదాన్ని కొట్టుకొచ్చినావు? ఒక్కదాన్నే భయనాయ మా వాళ్ళు కనిపిస్తారని మా అవ్వ జ్వరం వచ్చింది. నా చిన్న కొడుకు ఊటికాడికి పోయి కోతలు కొట్టిండు, గడ్డి అప్పుడే బైకాడ వేసిపోయిండు. వాడు పోయేదాకా చూసినట్టున్నది, వాడు ఎక్కడో తోవంటే తిరిగినట్టున్నది. ఆయనతో చూసి ఆయనతో వాడు ఇంటికి పోయినాక వచ్చిండు మా పెద్దోడు. నేను అవ్వ వెళ్తాను దాన్ని ఇంకెత్తే మా ఊరికి వచ్చి పొలంలో అడ్డం పడ్డది, ఇటు మదిగల పొలం, మన మొలంగుల పొలం మొక్కన. మా రాజు అటు బయటికి రోడ్ ఎక్కి అటు ఇటు చూస్తుంటే ఇక మనకి కోతుల కాడు కావచ్చు, గడ్డి కోయి అని కోతే ఎత్తుకపోమని పిలుస్తుంది కావచ్చు అని వాడు రోడ్ ఎక్కి చూస్తుంటే నేను ఇక గుద్దిండు కదా, ఇక నేను వాడు 3 అడుగులు వేసి ఇక బండి వాడికి పోకముందే నడివార కురికిన లేచి నడివార కురికి వరకు తొక్కిన కాళ్ళు గజ అనుకుతాను. ఆ కూలబడ్డ బురదల కూలబడి లేచే వరకు అని బండి స్టార్ట్ కాలే. మళ్ళీ నడిమ ఒడ్డెక్కిన ఉడిక రాజా వాళ్ళది నడిమ ఒడ్డెక్కి వారితో వంటి షాంపూ మీద ఒక మొగాయను ఒక ఆడామె పోతారు. వాడిన బండి ఆపురు అంటాను, మరి బండి స్టార్ట్ అవుతలేదు. వాడిన బండి ఆపురు అంటాను. దొంగ అంటేనా వాళ్ళు ఆపురు, దొంగ అనత్తలేదు, నోరు దొంగ అనత్తలేదు. వాడిన బండి ఆపురేవో అన్న బండి ఆపురు అని రోడ్డుకి ఎక్కేసిన.